హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు అనకాపల్లిలో జరుగుతున్న రాష్ట్ర పండుగగా ప్రకటించినటువంటి నూకాలమ్మ తల్లి జాతర వేడుకను అయితే మీకు చూపించబోతున్నాను. ఈ యొక్క నెల పండుగ అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, అయితే మనం ఎక్కడ ఎలా దర్శించుకోవాలి, నెక్స్ట్ ఇక్కడ ఉన్న విశేషాలు ఏంటి, టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు ఇచ్చేసాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్గా ఎండ్ అయితే లైటింగ్ ఉంటుంది, నైట్ వ్యూ అంతా కూడా కవర్ చేశాను. సో అది కూడా మీరు చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీకు ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. ప్రజెంట్ మనం వెళ్తున్న వేలో ఈ యొక్క పార్కింగ్ అనేది మనకి ఎంట్రన్స్లోనే పెట్టేశారు. సో మనకి ఇక్కడ నుంచి టెంపుల్ మినిమం ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది. సో మనం ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి వాక్ చేసుకొని అయితే వెళ్ళాలి. సో మీకు ఆ పార్కింగ్ ఏరియా కూడా క్లియర్గా చూపిస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ పార్కింగ్ కూడా ఉంటుంది. అంటే మనం కాంప్లెక్స్ నుంచి కానీ లేకపోతే చోడవరం సైడ్ నుంచి వస్తే సెకండ్ పార్కింగ్ ఏరియా కూడా పెట్టారు. సో అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం చూపిస్తున్న పార్కింగ్ వచ్చేసి హైవే మీద నుంచి వస్తే మనకు 1/2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. సో వాళ్ళకైతే ఈ పార్కింగ్ని అయితే చూస్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ స్టాప్ బోర్డ్స్ అయితే మనకి పెట్టేశారు పోలీస్ వాళ్ళు. సో మనం ఇక్కడ మొత్తం ఏ వెహికల్ అయినా సరే ఇక్కడ పార్క్ చేసి అయితే ముందుకు వెళ్ళాలి. సో కాస్ట్ కూడా మీరు చూడొచ్చు. బైక్ అయితే 10 రూపీస్, ఆటో 30 రూపీస్, కార్కి అయితే 50 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. సో మనం అయితే టికెట్ తీసుకొని మనం ఇక్కడ పార్క్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ ఎవరైనా పండగ అది చేసుకుంటే మాత్రం ఇక్కడ చార్జ్ చేస్తున్నారు. ఒక్కొక్క చెట్టుకి అయితే 100 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. ఎవరైనా పండగ చేసుకుందాం అనుకుంటే మాత్రం వాళ్ళ దగ్గర టికెట్ తీసుకొని ఇక్కడ వంట వరకు అది చేసుకొని దర్శనం అది చేసుకొని రావచ్చు. సో రోజంతా కూడా ఇక్కడే స్పెండ్ చేయొచ్చు. చాలా మంది అయితే మాత్రం ఆ వేలోనే ఇక్కడికి వస్తారు, ఇక్కడ పార్కింగ్ అది చేసుకొని సో ఇక్కడే మొత్తం అన్ని చేసుకొని దర్శనం అది చేసుకొని రావచ్చు అని. సో చాలా వరకు ఇక్కడే తీసుకుంటారు. లేదనుకుంటే మాత్రం గుడి లోపల కూడా పాకలు అయితే చాలా అయితే ఏర్పాటు చేశారు. మీకు అది కూడా ఈ యొక్క వీడియోలో అయితే చూపించాను. అక్కడ కూడా చాలా బాగున్నాయి పాకలన్నీ కూడా. సేమ్ అక్కడ ఇక్కడ ఏమేమి దొరుకుతున్నాయి అవన్నీ కూడా అక్కడ కూడా దొరుకుతున్నాయి. అవి కూడా మీకు అయితే క్లియర్గా చూపించాను ఈ వీడియోలో అయితే మాత్రం. చూసారా, పందిర్లు అవి కూడా ఈ యొక్క నెల పండుగ కోసం అరేంజ్ చేసినవే. రిమైనింగ్ డేస్లో అయితే మాత్రం ఇన్ని పందిర్లు అయితే మనకు కనిపించవు. మనం నెక్స్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. అయితే ఈ లోపలికి అయితే మాత్రం లోకల్ వెహికల్స్ అయితే అలౌ చేస్తున్నారు. అది కొంతవరకే, రిమైనింగ్ అంతా కూడా నడిచే వెళ్ళాలి దర్శనానికి. సో చూసారా, మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఈ చీరలు, ఇవన్నీ కూడా చాలా చాలా అమ్ముతున్నారు. ఈ యొక్క నెల రోజులు కూడా దారి పొడవునా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఎక్కడైనా సరే కొనుక్కోవచ్చు. ఇక్కడ వరకు ఎవరి వెహికల్స్ అయినా అలౌ చేస్తారు. రిమైనింగ్ అంతా కూడా ప్రోటోకాల్ ఉంటేనే లోపలికి అయితే అలౌ చేస్తారు. సో మనం ఇక్కడ బండి పెట్టేసి లోపలికి అయితే నడుచుకొని అయితే వెళ్ళిపోతున్నాం. చాలా బాగుంటుంది లోపలంతా కూడా, మీరు కూడా చూసేయండి. మీకు ఎవరికైనా నాటుకోవాలి కావాలన్నా కూడా అక్కడికక్కడే చాలా ఉన్నాయి ఇలాంటివి. మీరు అక్కడే డైరెక్ట్గా కొనుక్కోవడానికి కూడా అవుతుంది. నెక్స్ట్ ఇలాంటి స్టాల్స్ అయితే మాత్రం ఇంక చెప్పక్కర్లేదు. మీరు ఇవన్నీ కూడా చూసి మీకు నచ్చిన ఐటమ్స్ అయితే కొనుక్కోవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలకి ఇలాంటి స్టేజీలు కూడా ఏర్పాటు చేశారు. నైట్ ఈ యొక్క నెలంతా కూడా ఈ స్టేజ్ మీద ఈ యొక్క ప్రోగ్రామ్స్ అవుతూనే ఉంటాయి.
డ్రోన్ వేస్తే రాదు. అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బస్సుల తాతయ్యరావు గారు, ఎలబా కార్పొరేషన్ చైర్మన్ జీవిటి కుమార్ గారికి వారందరూ కూడా సాధారణంగా స్వాగతం సుస్వాగతం. మనం గుడి ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. నాకు ఈ యొక్క జాతర మొత్తానికి నచ్చలేనిది ఏదంటే ఈ ఒక్కటే. చూసారా, చెప్పులు మాత్రం ఎక్కడ పడితే అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చెప్పుల స్టాండ్స్ ఏమైనా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని నా రిక్వెస్ట్ కమిటీ వారికి. ఎందుకంటే ఎక్కడ పడితే చాలా చూశాను, నేను వచ్చే దారిలో ప్రతి చోట కూడా చెప్పులు అయితే పెట్టేశారు ఎక్కడ పడితే అక్కడ. సో దానివల్ల ఏంటంటే చాలా నీట్గా ఉన్న ప్లేస్ అంతా కూడా ఆక్యుపై అయిపోతుంది ఈ చెప్పులతో. సో దాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని కమిటీ వాళ్ళు చెప్పుల స్టాండ్ అయితే ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. ఈ యొక్క జాతర సమయంలో మునుపటికి ఇప్పటికీ దర్శనం టికెట్లో కొంచెం తేడాలు అయితే ఉంటాయి. 200 రూపీస్, 100 రూపీస్, 50 రూపీస్ అయితే ఉంటాయి. సో మనం అయితే 200 రూపీస్ టికెట్స్కి అయితే వెళ్ళిపోయాం. ఈ 200 రూపీస్ ఏంటంటే గర్భాలయంలోకి అయితే అలౌ చేస్తారు. సో మనం 200 రూపీస్ టికెట్ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. కానీ ఒకటే 100 రూపీస్ 200 రూపీస్ కూడా లోపల ఎండింగ్కి వెళ్ళేసరికి కలిపేస్తున్నారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసరికి పోలీస్ బందోబస్తు అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అయితే చాలా బాగా చూసుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. చూసారు, మీకు కనిపిస్తున్న లైన్ అంతా కూడా ఉచిత దర్శనానికి వెళ్తున్న లైన్ అదంతా కూడా, అది కూడా 50 రూపీస్ లైన్తో అయితే కలిపేస్తున్నారు. ఎండింగ్ వచ్చేసరికి మీకైతే క్లియర్గా చూపిస్తారు. కొబ్బరికాయలు తెచ్చినట్టయితే ఈ ఏరియాలో కొబ్బరికాయ ఇస్తే కొట్టేసి ఇస్తారు, లోపలికైతే ఇంకా ఎలా చేయరు కొబ్బరికాయలని. సో ఎవరైనా తీసుకొస్తే మాత్రం ఇక్కడే కొబ్బరికాయలు ఇచ్చేసేయండి. అనకాపల్లి మండల రెవెన్యూ ఆఫీసర్ విజయ్ కుమార్ గారికి కూడా సాధారణంగా స్వాగతం. క్రమశిక్షణతో వెళ్ళండి, చక్కగా దర్శనాన్ని చేసుకోండి, పరిసరాలు భద్రంగా ఉంచండి. ప్రతి చోట డస్ట్బిన్ మీకు ఏర్పాటు చేసాం, డస్ట్బిన్ వాడుకోవాల్సిందని కూడా మేము కోరుకుంటున్నాం. ఈరోజు మొదటి రోజు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడానికి
రాష్ట్రమంతా అయినటువంటి కొల్లు రేవంత్ గారు అయితే వచ్చారు. సో అందువల్లే కాసేపు అయితే దర్శనం అనేది బ్రేక్ చేశారు. ఈ యొక్క పట్టు వస్త్రాలు సమర్పించడం కార్యక్రమం పూర్తయినాక ఈ యొక్క లైన్స్ అనేవి మళ్ళీ యథావిధిగా మూవ్ అవుతాయి. సో చూసారా, ప్రజెంట్ అయితే మనం ఈ లైన్లో ఉన్నాం. ఈ యొక్క లైన్ వచ్చేసి 100 రూపీస్ అయితే ఈ ఏరియాలో కలిపేశారు. మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అదే కొత్త నిర్మాణం. ఇది కూడా నాకు తెలిసి ఒక 2-3 మంత్స్లో అయితే కంప్లీట్ అయిపోతుందంట. నెక్స్ట్ మీకు ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే, ఈ పక్కన స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు చూసారా, వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు వాటర్ సప్లై అనేది. ఇక్కడ ఎవరికైనా వాటర్ ప్రాబ్లం ఉంటే మాత్రం వెంటనే వచ్చి ఇస్తున్నారు చూసారా. వాళ్ళ చిన్న పిల్లల్లో ఎంత ఇది ఉందో కదా, వాళ్ళ సేవ మాత్రం అమోఘం చెప్పొచ్చు. ప్రతి చోట కూడా ఆ స్కూల్ పిల్లలు అయితే ఉన్నారు. తుంపాల హై స్కూల్ అంటే వీళ్ళందరూ కూడా ఈ 2 days హాలిడేస్ అని చెప్పేసి వచ్చారంట. సో వాళ్ళ యొక్క పనితీరుకి మాత్రం మనం అప్రిషియేట్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే మన లైన్ అయితే మూవ్ అయింది. చూసారా ఎంతమంది ఉన్నారో దగ్గరికి వచ్చేసరికి. ఈ యొక్క 100-200 కలిపేయడంతో మన లైన్ మాత్రం కొంచెం ఎక్కువైనా అనిపిస్తుంది. నెక్స్ట్ డెకరేషన్ చూసారా, చాలా అంటే చాలా బాగుంది. మనం అయితే లోపలికైతే వెళ్ళిపోదాం. మీకు ఇంకొకటి ఏంటంటే, ఇక్కడే 10 రూపీస్ టికెట్ కూడా ఇస్తున్నారు. మీరు శారీ అనేది రిటర్న్ తీసుకెళ్ళిపోతే టికెట్ తీసుకోవాలి. తల్లికి పెట్టే శారీ కానీ ఉంచేస్తే మాత్రం టికెట్ తీసుకునే అవసరం లేదు. సో మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాం. ఈ ఫ్రీ దర్శనం నెక్స్ట్ 50 రూపీస్ టికెట్ ఇక్కడ కలిపేసి ఇంతవరకు అలౌ చేస్తున్నారు. లోపలికి అయితే అలౌ చేయట్లేదు. 100 రూపీస్ 200 రూపీస్ మాత్రం లోపల వరకు అలౌ చేస్తున్నారు. సో మీ యొక్క ఉచిత దర్శనం అనేది మాత్రం ఇంతవరకు అలౌ చేస్తున్నారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లైన్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. 100-200 అయితే మాత్రం ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు మాత్రం బెటర్ అని చెప్తాను నేనైతే మాత్రం. సో చూసారా ఉచిత దర్శనం ఎంత లైన్ ఉందో. ఈ ఏరియాలో కూడా వంటలు అయితే చేసుకోవచ్చు.
ఈ పందిర్లు పాకలు కూడా రెంట్కి అయితే ఇస్తారు. 1 డేకి 500 అయితే చార్జ్ చేస్తున్నారు. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ కూడా ప్రాబ్లం అని చెప్పేసి మ్యాక్సిమం అందరూ కూడా పార్కింగ్ ఏరియాలోనే చేసుకుంటారు. చూసారా చాలా బాగున్నాయి కదా. ఇది ఈ మధ్య చేసినవే. రైట్ సైడ్ ఇవి కూడా కోళ్ళు అమ్మడానికి అయితే ఇక్కడ పెట్టారు. ప్రతి చోట కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఈ పాకలు అయితే మాత్రం రీసెంట్గానే వేసినవే. చూసారా ఇది వచ్చేసరికి 500 అంట. నార్మల్ వీక్ డేస్లో అయితే మాత్రం 300 వరకు అయితే ఇస్తున్నారు. అది కూడా మీరు అయితే చూసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళతోనే మీరు మాట్లాడుకోవాలి. దీనికి టికెట్ అయితే ఏమి ఉండదు. ఈ లోకల్గా ఉంటారు, వాళ్ళతోనే మీరు మాట్లాడుకొని ఇదైతే తీసుకోవచ్చు. పోతురాజు స్వామి దర్శనం అయినాక పక్కనే ప్రసాదం కౌంటర్ అయితే ఏర్పాటు చేశారు. ఈ యొక్క ప్రసాదం కౌంటర్లో ప్రసాదం తీసుకొని కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి అక్క లెమ్మల ఆలయంలోకి అయితే మనం వెళ్ళొచ్చు. సో మనం అయితే ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం కదా. చూసారా చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉంటుంది. బయట కూడా ప్రసాదం కౌంటర్ అయితే ఏర్పాటు చేశారు. మీరు ఇక్కడ ఏమైనా తినడానికి అయితే తీసుకుందాం అనుకుంటే తీసుకోండి, లేదంటే బయటనే తీసుకోవచ్చు. పులిహోర లడ్డు అయితే ఇక్కడ ప్రసాదంగా అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ లోపల అన్నదానం కూడా ఏర్పాటు చేస్తారంట ఈ యొక్క 30 రోజులు కూడా. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. చూసారా చాలామంది అయితే ఇక్కడ విశ్రాంతి అయితే తీసుకుంటున్నారు. వచ్చే వాళ్ళందరూ కూడా ఎండలో కొంచెం ఇబ్బంది పడిన వాళ్ళందరూ కూడా చాలా సర్దేయడానికి ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ అక్క చెల్లెమ్మల దర్శనం పూర్తయినాక మనం అయితే బయటకు అయితే వెళ్ళిపోతున్నాం. చూసారా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా రైస్ అంతా కూడా అన్నసాం తరపున కోసం రెడీ చేసి పెట్టిందే. ఈ ఏరియాలోనే చేస్తారు. మీకు ఆపోజిట్లో ఉండే క్యాస్కన్సాల వేరే చోటకైతే మార్చారు. మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి. క్యాస్కన్సాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరైనా తలనీళ్ళ ఇవ్వాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఇవ్వండి. అయితే టికెట్ వచ్చేసి 40 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. సో టికెట్ తీసుకొని ఈ యొక్క తలనీళ్ళలో అయితే సమర్పించవచ్చు. చూసారా చలవ పందిళ్ళు ఎంత బాగున్నాయా. ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా మాత్రం యాజమాన్యం మాత్రం చాలా అంటే చాలా కేర్ తీసుకుంది.
రాష్ట్ర పండుగలో ఎటువంటి అసంతృప్తి చెందకూడదని భక్తులు చాలా అంటే చాలా బాగా చేశారు. ఎవరైనా సరే సాటిస్ఫై అయ్యే వెళ్తారు. మీరు కూడా మ్యాక్సిమం రావడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క 30 days మాత్రం చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది. ఈరోజు ఫస్ట్ డే కావడం వల్ల అయితే మాత్రం మీకు క్రౌడ్ అయితే ఫుల్గా కనిపించట్లేదు. ఎందుకంటే అందరూ కూడా ఇంటి దగ్గరే చేసుకొని నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అవుతారు. సో మీకు ఎక్కువగా కనిపించట్లేదు. చూసారా, ఇక్కడ వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. దర్శనం పూర్తయ్యాక మనం అయితే బయటకు అయితే వచ్చేసాం. చూసారా, చలవ పందాలు అయితే మాత్రం క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే మాత్రం చాలా బాగా వేశారు. సో ఎంత ఎండ వచ్చినా సరే ఈ చలవ పందెం వల్ల చాలా చల్లగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా వేస్తున్నారు కూడా, చూసారా రైట్ సైడ్. సో మనం అయితే బయటకైతే వెళ్ళిపోతున్నాం. సో బయటకు వెళ్ళడానికి ప్రతి చోట అయితే సైన్ బోర్డులు అయితే ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క చలవ పందాలు అయితే వేశారు. ఎవరైనా వంట వరపు చేసుకొని ఇక్కడే పండగ అది చేసుకోవడానికి ఏర్పాటు చేశారు. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. మీరు వస్తే మాత్రం దూరంగా కాకుండా దగ్గరగా తీసుకోవడానికే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న అన్నీ చూడడానికి అయితే వీలైతే ఉంటుంది. మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇక్కడికి వస్తే మాత్రం నైట్ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అవి మనకి ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో అయితే జరుగుతూ ఉంటాయి. సో ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చిన్నపిల్లలకి అయితే ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. అది కూడా ఈ వీడియోలో అయితే నేను కవర్ చేశాను, అది కూడా చూడండి. నెక్స్ట్ ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూసారు ఎంత బాగా డెకరేట్ చేశారో, చాలా అంటే చాలా బాగుంది. కమిటీ వాళ్ళు ఈ యొక్క ఒక్క విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క చెప్పుల స్టాండ్స్ని అయితే ఏర్పాటు చేయండి. ఇక్కడే కాదు చాలా చోట్ల ఈ విధంగానే ఉన్నాయి. సో అర్థం చేసుకొని అయితే మాత్రం ఈ యొక్క చెప్పుల స్టాండ్ అయితే ఏర్పాటు చేయండి. చాలా బాగున్నాయి. రిమైనింగ్ అంతా కూడా ఈ యొక్క పండగకి మనమైతే మాత్రం ఎటువంటి అసౌకర్యానికి లోనవ్వకుండా అయితే మాత్రం వస్తామని అయితే 100% చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి విషయంలోని కూడా వాటర్ సప్లై అయినా, లేకపోతే ఎండ తగలకుండా చలవ పందాలు అయినా సరే, క్యూలైనా, పోలీస్ బందోబస్తు అయినా సరే, ప్రతిదీ కూడా చాలా చక్కగా జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా ఒక్క చెప్పుల విషయంలోనే మనం ఆ మైనస్ అనేది క్లియర్ చేసుకుంటే మాత్రం ఇంకా ఎటువంటి లోపం అయితే లేదనే చెప్పొచ్చు. నెక్స్ట్ మీకు సెకండ్ పార్కింగ్ కూడా ఏ విధంగా వెళ్ళాలో చూపిస్తానన్నాను కదా, ఈ రూట్లోనే వెళ్ళాలి. అయితే ఈ రూట్ వచ్చేసరికి చోడవరం నుంచి కానీ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కానీ వచ్చే వాళ్ళకి అయితే మాత్రం ఈ రూటే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా దగ్గరగా ఉంటుంది కూడా మన టెంపుల్కి వచ్చేసరికి. హైవే నుంచి వచ్చేటప్పుడు మాత్రం మీకు స్టార్టింగ్లో చూపించిన పార్కింగే బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో టికెట్స్ అయితే మాత్రం సేమ్ ఈక్వల్గానే ఉంటాయి. బైక్ వచ్చేసి 10 రూపీస్, ఆటోకి 30 రూపీస్, కార్కి 50 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. సో మీకు ఆ పార్కింగ్ కూడా చూపిస్తాను. మనం ఈ ఏరియాలో కూడా పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. మనం ఈ ఏరియాలో చేసుకున్నా సరే మనం టెంపుల్కి దగ్గరగానే ఉంటాం. సో పార్కింగ్ అయితే ఇక్కడ చేసుకొని బై వాక్ అయితే ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి. సో ఇది పూర్తయ్యాక మీకు ఎన్టీఆర్ స్టేడియం కూడా ఒకసారి చూపిస్తాను ఎంట్రన్స్. సో మీరు ఈవినింగ్ టైం కూడా చాలా బాగుంటుంది. మీరు అది కూడా చూడండి. ఈ వీడియోలోనే మీకు అయితే కవర్ చేశాను లోపల ఏమేమి ఉంటాయి ఈ లోపల అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి లైటింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. సో అది కూడా మీకు అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం అంతా కూడా నైట్ అయితే మాత్రం విద్యుత్ కాంతులతో అయితే మాత్రం అనకాపల్లి వేరే లెవెల్లో కనిపిస్తుంది. చూసేసేయండి.
మనం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలను అయితే చూడడానికి అయితే వచ్చేసాం. చూసారా, ఇది ఎంట్రన్స్. మీకు దీనికైతే 2 ఎంట్రన్స్ ఉంటాయి. మీకు మార్నింగ్ చూపించింది వేరేది, ఇది సెకండ్ది. ఎటువైపు నుంచి అయినా మనం అయితే ఎంట్రీ అవ్వచ్చు. దీనికి ఎటువంటి ఛార్జెస్ అయితే ఏం లేవు. సో ఇందులో కూడా చాలా స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. నెక్స్ట్ పక్కన చిన్నపిల్లలకి అయితే సెపరేట్గా ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. సో అది కూడా మీకు అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేశాను, చూసి. ఇక్కడ ప్రతిదానికి కూడా సెపరేట్గా అయితే చార్జ్ చేస్తున్నారు, 100 రూపీస్ వరకు. అయితే మనం చూస్తున్నాం కదా, అయితే స్పేస్ షో. చాలామంది అయితే లోపలికి అయితే వెళ్ళడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మీరు కూడా మ్యాక్సిమం పిల్లలతో వస్తే మాత్రం లోపలికి అయితే వెళ్ళండి. ఓన్లీ పెద్దలు అయితే మాత్రం వెళ్ళడం అయితే వేస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రొజెక్టర్ పెట్టి చిన్న ఒక 5 మినిట్స్ అయితే స్టోరీ అయితే వేస్తున్నారు. అది మ్యాక్సిమం ఎవరికి అర్థం కాదు కూడా. చిన్నపిల్లలు అయితే కొత్తగా ఉంది కాబట్టి ఎంజాయ్ చేస్తారు. సో మీరైతే పిల్లలతో వస్తే మాత్రం లోపలికి అయితే తీసుకెళ్ళండి. ఇది పూర్తయ్యాక పక్కనే సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారు. అవి కూడా చూసి మనం అయితే వెళ్ళొచ్చు. చూసారా, చిన్నపిల్లలు అయితే మాత్రం చాలా బాగా చేశారు. ఇలాంటి ఈవెంట్స్ ప్రతిరోజు కూడా ఉంటాయంట. సో మీరైతే మాత్రం మార్నింగ్ అంతా కూడా దర్శనం అవన్నీ కంప్లీట్ అయ్యాక నైట్ మాత్రం ఇది కూడా పూర్తి చేసుకుని వెళ్ళండి. ఇది అయ్యాక కూడా పక్కన సెల్ఫీ స్టాండ్స్ అయితే కూడా ఏర్పాటు చేశారు. అవి కూడా మీకు అయితే క్లియర్గా చూపిస్తాను. అవి కూడా చూసి సాంస్కృతిక కార్యక్రమాలు పూర్తయ్యాక ఆ పక్కనే ఈ యొక్క ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఏర్పాటు చేశారు. అవి కూడా తీసుకొని అయితే మనం అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రాజ్ వ్లాగ్స్.